హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్‌లో పార్ట్ 21 అనుతో కలిసి బయటికి వచ్చి కార్‌లో ఫ్రంట్ సీట్‌లో అనుని కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాగా కార్‌ని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తున్నాడు విక్రమ్. విక్రమ్ కార్‌ని ఫాలో చేస్తూనే వెనుక 5 కార్లు, అంటే వాళ్ళు విక్రమ్ సెక్యూరిటీలే లేండి. విక్రమ్ సేఫ్టీ కోసం జీవని అలా విక్రమ్ తెలియకుండా ఫాలో అవ్వమని చెప్పాడు. విక్రమ్ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటే అను సైలెంట్ గా కూర్చుని ఉంది. కారు విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంది. ఒక 10 నిమిషాలకు సాయిబాబా టెంపుల్ ముందు కారు ఆగగానే విక్రమ్ కారు దిగి అను వైపు చూసి కార్ డోర్ ఓపెన్ చేసి అనుకి చేతిని అందించాడు విక్రమ్. అను సైలెంట్ గా విక్రమ్ చేతిని పట్టుకుని కారు దిగి టెంపుల్లోకి వెళ్లారు ఇద్దరు. అలా వాళ్ళ దర్శనం అయ్యాక సైలెంట్ గా ఒక ప్లేస్ లో కూర్చుని ఉన్నారు. అను మాత్రం గుడి లోపల ఉన్న సాయిబాబాని చూస్తూ మనసుకు ప్రశాంతంగా మార్చుకుంటుంది. విక్రమ్ మాత్రం అనుని తన మనసులో ఉన్న బాధని తన ఫేస్ లో తెలుస్తూ ఉంటే సైలెంట్ గా చెట్టుగా అనుకుని అనుని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. అలా ఇక ఒక అరగంట తర్వాత వెళ్దామా అని విక్రమ్ వాయిస్ కి తల తిప్పి చూసింది విక్రమ్ ని. ఇక అను తల మీద అక్షంతలతో, నుదుటిన దేవుడు కుంకుమతో, పాపిట్లో అను చాలా అందంగా దిద్దిన సింధూరంతో అను ఇంకా ఇంకా అందంగా కనిపిస్తూ ఉంది. చూడగానే మతిపోయింది మన విక్రమ్ కి. మళ్ళీ వెంటనే నార్మల్ అయ్యి వెళ్దామా అని అనుతో మళ్ళీ అన్నాడు విక్రమ్. కానీ అనుకి అస్సలు ఇష్టం లేదు వెళ్ళటం. కానీ తప్పదు కదా, వెళ్దాం అన్నట్టు తలని ఊపుతుంది అడ్డంగా. ఇంకా తలదించేసింది మళ్ళీ. విక్రమ్ అను ఏమనుకుంటుందో అర్థమయ్యి తన బుగ్గని పట్టుకుని పైకి లేపి తన పెద్ద పెద్ద కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకు కావాలి అంటే రోజు గుడికి రావచ్చు, నీకు ఇష్టం వచ్చినంతసేపు ఉండొచ్చు, నీకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు రావచ్చు, నీకేం చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యి, నీకు ఎవ్వరూ కూడా అడ్డు చెప్పరు, మెయిన్ గా నేను అస్సలు చెప్పను, నీ లైఫ్ నీ ఇష్టంతో సాగాలి, ఎవరో ఆదేశాలతో కాదు, ఇప్పటి నుంచి నీకు నచ్చింది చెయ్యి, ఓకేనా అని అనుని చూస్తూ అనగానే అనులో చిన్న నవ్వు. తన ఎక్స్ప్రెషన్ చూసి చిన్న నవ్వుతో, ఇలా నవ్వుతూ ఉండొచ్చుగాను, చాలా అందంగా క్యూట్ గా ఉన్నావు అని చెప్పి లేచి నిలబడి అనుకి చేతిని అందించాడు విక్రమ్. అను ఆ చేతిని పట్టుకుని లేచి నిలబడి విక్రమ్ తో పాటు వెనకే వెళ్ళింది. అలా ఇద్దరు కారులో కూర్చుని ఇంటి బాట పట్టారు. అప్పటికే చీకట్లు అలుముకుని ఉంటాయి. అను బయట ఉండి సిటీ అందాలను మురిపెంగా చూస్తూ ఉంది. ఎందుకంటే తను ఎప్పుడు కూడా కంగారులా భయంగానే ఉండేది. ఎప్పుడు ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో అని, లేట్ అయితే ఏమంటారు అన్న టెన్షన్ తోనే తనని వెంటాడుతూ ఉండేది. ఎప్పుడు కూడా కంటికి ప్రశాంతంగా నిద్ర కూడా ఉండేదే కాదు. ఎప్పుడు ఏదో బాధ అనులో. తన పిన్ని ఏమంటుందో ఏం చేస్తారో అన్న టెన్షన్ లోనే ఇన్ని ఇయర్స్ గడిచిపోయాయి అను జీవితం. ఇప్పుడు తన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంతకు ముందు విక్రమ్ తనతో అన్న మాటలు గుర్తు వస్తున్నాయి. ఇప్పటి వరకు తనతో అలా ఎవరు కూడా అనలేదు, మాట్లాడలేదు. ఇంతవరకు తన లైఫ్ ని ఒకరు తన చేతుల్లోకి తీసుకుని తనని ఇష్టం వచ్చినట్టే చేసేవారు. కానీ తన ఇష్టం ఏంటి అనేది కనీసం ఎవ్వరూ అడగలేదు. అలాంటిది ఇప్పుడు విక్రమ్ తనతో అలా మాట్లాడేసరికి మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఇంకా చెప్పాలి అంటే తనలో సంతోషం. ఇంతవరకు హ్యాపీ మూమెంట్స్ అంటూ ఏమీ లేవు. అలాంటిది ఇప్పుడు ఇలా తనలో సంతోషం కొట్టిమిట్టాడుతూ ఉంటే అనుకి చాలా హ్యాపీగా అనిపించి కారు విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంది ప్రశాంతంగా. విక్రమ్ అనుని చూసి తన పెదవుల మీద చిన్న నవ్వు. అలా కారుని ఇంటికి కాకుండా అలా రోడ్ల మీద తిప్పుతూనే ఉన్నాడు. అను అలా ప్రశాంతంగా ఉండడం చూసి, అను అలా ప్రశాంతంగా ఉండడంతో అప్పుడే ఇంటికి తీసుకువెళ్ళటం ఇష్టం లేక అలానే రోడ్డు మీద తిప్పుతూనే ఉన్నాడు ఇంకాని. అలా ఉండగా అప్పటికే నైట్ 8 అవుతూ ఉండగా ఒక పెద్ద హోటల్ ముందు కారాపాడు విక్రమ్. అప్పటి వరకు తెలియని ప్రశాంతతతో సీట్లో వెనక్కి వాలి బయట వ్యూని చూస్తున్న అనుకి సడన్ గా కారు ఆగడంతో తల తిప్పి విక్రమ్ ని చూసింది.
సరే పద డిన్నర్ చేద్దాం అని అనుతో అనగానే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారిపోయినాయి అనులో. ఏంటి ఏమైంది తినవా అని సీటు బెల్ట్ ని తీస్తూ అంటాడు విక్రమ్. వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది అను. విక్రమ్ కారు దిగి కారు వైపు డోర్ ఓపెన్ చేసి ఊపింది చాలే గాని నడువు అని అనుకి ఉన్న సీట్ బెల్ట్ తీయగానే కొంచెం ఇబ్బందిగానే నాకు నాకు ఆకలిగా లేదండి, మీరు తినండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అనగానే విక్రమ్ కొంచెం సీరియస్ గానే చూశాడు అను వైపు. అంతే ఇంకేముంది, అను భయపడి కిందకు దిగగానే అను చేతిని హోల్డ్ చేసి సైలెంట్ గా హోటల్ లోపలికి వెళ్లారు ఇద్దరు. స్పెషల్ రూమ్ సెలెక్ట్ చేసుకుని అందులోకి వెళ్లి చైర్ లో కూర్చుని అనుకి చూపించాడు. చైర్ లో కూర్చో అని. అను సైలెంట్ గా చైర్ లో సెటిల్ అయ్యాక ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అనుకి అస్సలు ఆకలిగానే లేదు. ఈవినింగ్ బాగా తినడంతో ఇప్పుడు అనుకి అస్సలు తినాలని లేదు. కడుపు చాలా ఇబ్బందిగా టైట్ గా ఉండటంతో బిక్కమొహం వేసుకుని చూస్తుంది అను. నైట్ టైంలో తినకుండా పడుకోకూడదు అండ్ ఈవినింగ్ తిన్నావు కదా, అందుకే కర్డ్ రైస్ ఏదన్నా తిను ఓకేనా అని చిన్నగా చెప్పగానే ఓకే అన్నట్టు తల ఊపుతుంది అను. ఇక ఇలా ఊపడం తగ్గించి నోటితో ఆన్సర్ ఇవ్వను అని కొంచెం సీరియస్ గానే చెప్పాడు. ఫుడ్ రాగానే అనుకి తానే కర్డ్ రైస్ పెట్టాడు. తనకి నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుని ఇద్దరు సైలెంట్ గా తిన్నారు. ఒక అరగంట తర్వాత ఇద్దరు తినడం అయిపోయాక మళ్ళీ కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యారు. పాపం అనుకి కడుపు అంతా కూడా ఫుల్ గా ఉండటంతో నిద్ర బాగా వస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. విక్రమ్ తనని చూసి నిద్ర వస్తే పడుకో, ఇలా ఊగకు అని అనగానే అను సీట్ వెనక్కి వాలి అలానే నిద్రపోయింది అను. ఇంకలా ఒక అరగంట తర్వాత తన ఇంటి ముందు కారు ఆపగానే వెంటనే మెలకు వచ్చింది తనకి. పద ఇంట్లోకి వెళ్దాం అని అనగానే ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళగానే హాల్లో సోఫాలో ఇద్దరు వ్యక్తులను చూసి మమ్మీ డాడీ అని హ్యాపీ స్మైల్ తో వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకుంటాడు విక్రమ్. అనుని వదిలేసి. కన్నా ఎలా ఉన్నావు అని ఎంతో ఆప్యాయంగా అంటారు వసుంధర గారు. అంటే విక్రమ్ మదర్ అన్నమాట. మహేందర్ విక్రమ్ ఫాదర్. హా అమ్మా మీరు ఎలా ఉన్నారు అని స్మైల్ తో అంటుంటే బాగున్నాం రా అని నవ్వుతూ మేం బాగున్నాం కానీ మా కోడలు ఎక్కడా అని నవ్వుతూ అంటారు మహేందర్ గారు. విక్రమ్ వెనక్కి జరిగి కమ్ అను అని పిలవగానే విక్రమ్ దగ్గరికి వెళ్ళింది అయోమయంగా. హాయిరా బంగారు తల్లి, నేనెవరో తెలుసా? మీ అత్తయ్యని, నీ మొగుణ్ణి కన్నా అమ్మని. ఈయనే మీ మామయ్య అని వసుంధర గారు అనగానే అను వెళ్ళి వాళ్ళ కాళ్ళను పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంది. అయ్యో ఏంటి తల్లి, మేము నీకు అత్త మామలమే అయినా అమ్మ నాన్నగా అనుకో. ఎప్పుడు కూడా నేను అత్తనని నేను డామినేట్ చేయటం అలాంటివి ఏమి చేయను. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అలా అనుకో. ఫ్రెండ్లీగా ఉండు, అన్నీ కలిసిపోయి మాట్లాడు సరేనా అని అంటారు వసుంధర గారు అనుతో. అను అలానే షాకింగ్ గా చూస్తుంది ఆవిడ మాట్లాడే మాటలకు. ఏంటి తల్లి అలా చూస్తున్నావు? మీ అత్తయ్య అంతే కలిసిపోతుంది, చూడ్డానికి అలా ఉంటుంది కానీ చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే బంగారం తెలుసా, నీ కమ్మలేని లోటును ఖచ్చితంగా తీరుస్తుంది అని నవ్వుతూ అను తల నిమురుతూ అంటారు మహేందర్ గారు. అనుకైతే చాలా సంతోషంగా ఉంది. తనతో అలా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే అనుకి ఎంతో హ్యాపీగా అనిపించింది. వసుంధర గారిని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది అను. ఏంటి తల్లి అలా ఏడుస్తున్నావు? నీ గురించి విక్కీ అన్ని మాకు ముందే చెప్పాడు. నువ్వు మా ఇంటి కోడలిగా రావటం మాకు ఎంతో నచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటి నుంచి నువ్వే ఈ ఇంటికి మహారాణివి. అందరూ నీ మాటే వినాలి సరేనా అని నవ్వుతూ అంటారు వసుంధర గారు. అయ్యో అత్తయ్య మీరు అలా అనకండి అని కంగారుగా అంటూ ఉంటే అత్తయ్య కాదు అమ్మ అని పిలువు అని కోపంగా అంటారు ఆవిడ అను వైపు చూస్తూ. ఆవిడ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనుకి. ఇప్పటి నుంచి నీకు మేము అమ్మా నాన్నలం, నీకెవరూ లేరు అని నువ్వెప్పుడు బాధపడకు తల్లి. ఇప్పటి వరకు ఎవరూ లేరు కానీ ఈ రోజు నుంచి అమ్మా నాన్న ఉన్నాం. రేపైతే నీ మరిది మరదలు కూడా వస్తారు.
అప్పుడు నీకు ఎంజాయ్ స్టార్ట్ అవుతుంది బాగా. ఇంకిప్పటి నుంచి ఎంజాయ్ చేయటం ఉంటుంది. ఎప్పుడు ఏడవకూడదు తల్లి, ఓకేనా అని అను కన్నీళ్లను తుడుస్తూ అంటారు వసుంధర గారు. వీళ్ళ బాండింగ్ ని చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కన్ను ఆర్పకుండా వీళ్ళని చూస్తున్నాడు మన విక్రమ్. వసుంధర గారు విక్రమ్ ని చూసి, ఏంట్రా అలా చూస్తున్నావు, మాకు దిష్టి తగులుతుంది, అలా చూడకు అని వెటకారంగా అంటారు ఆవిడ విక్రమ్ ని. విక్రమ్ కళ్ళు చిన్నవి చేసి, మామ్, నేను పెళ్లి చేసుకున్న మ్యాటర్ చెప్తే నా మీద ఫుల్ ఫైర్ అయ్యావు, ఇప్పుడేమో నీ కోడల్ని అసలు వదలకుండానే మాట్లాడుతున్నావు, ఏంటి మ్యాటర్ అని చిరుకోపంగా అంటాడు విక్రమ్. ఆహాహా అని మహేందర గారు నవ్వుతూ, నువ్వు అలా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని కోపంలో అలా మాట్లాడిందిరా, కానీ ఫోన్ కట్ చేశాక ఈవిడ గారు ఎంత హడావిడి చేశారో తెలుసా ఇక్కడికి రావడానికి. కోడల్ని చూడాలి చూడాలి అని ఒకటే పోరు పెట్టి అప్పటికప్పుడు టికెట్స్ అన్ని బుక్ చేయించి ఈ రోజు ఇక్కడికి వచ్చేలా చేశారు ఈవిడ గారు అని చిరు కోపంతో అంటారు మహేందర గారు వసుంధర గారిని చూసి. విక్రమ్ చిరునవ్వుతో వసుంధర గారిని హక్ చేసుకుని, నీ గురించి నాకు తెలుసు మామ్ అని హ్యాపీ స్మైల్తో అనగాని, పోరా, నువ్వు ముందు నమ్మలేదులే గాని నా గురించి అని చిరువల్కగా అంటారు ఆవిడ. అలా కాదు మమ్మీ, మీరు తిన్నారా అని అడిగాడు విక్రమ్. హారా తిన్నాము, ఇంట్లో ఏర్పాట్లు కూడా చేశాము, మీరే లేడు, నువ్వు వేరే రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను నీకు బట్టలు పంపిస్తా అని విక్రమ్ ని ఒక రూమ్ కి పంపించేస్తుంది వసుంధర గారు. అమ్మా అను, నువ్వు నాతో పాటు రా తల్లి అని ఆవిడ అనుని తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్తారు. అనుని తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్ళి అనుకి తలస్నానం చేపించి, ఈ చీర కట్టుకో తల్లి అని అనగానే అను ఎందుకో అయోమయంగా చూస్తుంది. ఏంటి తల్లి అలా చూస్తున్నావు, నీకు అర్థం కాలేదా, తెలుస్తుందిలే గాని తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను చెప్తాను నీకు అని అనగానే సైలెంట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి చక్కగా తలస్నానం చేసి ఒక మామూలు చీరను ఒంటికి చుట్టుకుని బయటికి వచ్చింది అనుకి. అనుకి ఆవిడే స్వయంగా చీరని కట్టింది. తెల్లటి చీరకి రెడ్ కలర్ బార్డర్ తో దానికి మ్యాచింగ్ రెడ్ కలర్ బ్లౌజ్ కి పట్టు చీరకి ఒక లాంగ్ చైన్ మెడలో పసుపు తాడు, ఇక చేతులకి పెళ్లి గాజులు అలాగే ఉన్నాయి. నుదుటిన రెడ్ కలర్ స్టిక్కర్ కి కింద కుంకుమ, పాపిట్లో సింధూరం పెట్టి జడని డ్రై చేసి లూజ్ గా అల్లి తల్లో సన్నజాజులు ఒక 6 మూరల వరకు తురిమింది వసుంధర గారు అనుకి. కళ్ళకి నిండుగా కాటుక పెట్టి ఒకసారి అనుని కింద నుంచి పై వరకు చూసింది. దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఎంతో ముద్దుగా మెరిసిపోతున్న తన కోడల్ని చూసి కొడుకుని మెచ్చుకోలేక ఉండిపోయింది ఆవిడ. ఎందుకంటే మన అను అంత అందంగా ఉంటుంది మరి. అను చేతిలో పాల గ్లాస్ పెట్టగానే ఒక్కసారిగా అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి తెల్లి, ఎందుకు భయం, ఈ రోజు పంతులు గారు మంచి రోజు ఉంది అని చెప్పారు, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయాల్సి వచ్చింది. నాకు తెలుసు, నీ గతం అంతా కూడా నాకు తెలుసు, నిన్ను ఎవరెవరు ఎంతలా హింసించారో నాకు తెలుసు, కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపో తల్లి, నీకు ఒక కొత్త లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ ని ఈ రోజే స్టార్ట్ చేయి, గతం అంతా మర్చిపో అని అనుకి సర్ది చెప్పారు వసుంధర గారు. అయినా కూడా అనుకి కన్నీళ్ళు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి. భయపడకరా తల్లి, ఒక అమ్మగా నీకు చెప్తున్నాను, గతం మర్చిపోయి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, నీ లైఫ్ ని స్టార్ట్ చేయి, నీకేది నచ్చిందో అదే చెయ్యి, నీకు అడ్డు చెప్పే వాళ్ళే ఉండరు, నా మాట విని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయి తల్లి అని అనుకి చెప్తారు వసుంధర గారు. అను భయంగానే తల ఊపుతుంది, కానీ మనసులో ఎంతగా టెన్షన్ పడుతుందో అనేది తనకు మాత్రమే తెలుసు. అనుని తీసుకుని లిఫ్ట్ లో 3rd ఫ్లోర్ కి వెళ్లి విక్రమ్ రూమ్ దగ్గర వదిలిపెట్టి, భయపడకు తల్లి, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే నీ గతం అంతా కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంటావు అని చెప్పింది. సరే, చెప్పింది అర్థమైంది అనుకుంటా, కానీ నీ ఇష్టంతో ఏదైనా సరే, నీకు ఇష్టం లేకుంటే ఏదీ వద్దు, భయపడకు అని నుదుటి మీద ముద్దు పెట్టి డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపిస్తుంది అనుని. అక్కడి నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ ఆవిడ డోర్ క్లోజ్ చేసి. అనుకి కంగారుగా భయం పుట్టుకొస్తూ ఉంటే మెల్లిగా డోర్ దగ్గర నిలబడి తల పైకి ఎత్తి చూడగా బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజ్ లో పడుకుని సూటుగా అనుని చూస్తున్నాడు, తెల్ల పంచి కట్టుకుని. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.